Welcome to SankalpStudySuccess. Friends, ఈ particular session లో previous year questions ఇంకొన్ని మనం solve చేద్దాం. Okay, this question is also from probability. A bag contains 5 black balls, 4 white balls and 3 red balls. If a ball is selected at random, the probability it is a black or a red ball is అంటున్నాడు. Very good question. See, ఒక బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి? 5 black balls ఉన్నాయి, 4 white balls ఉన్నాయి and 3 red balls ఉన్నాయి కదా. అంటే లిజన్, 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, తర్వాత 4 వైట్ బాల్స్ ఉన్నాయి, 4 వైట్ బాల్స్ ఉన్నాయి, ప్లస్ ఇంకా 3 రెడ్ బాల్స్ ఉన్నాయి. అంటే టోటల్గా ఎన్ని బాల్స్ ఉన్నాయి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కలర్ దేర్ ఆర్ టోటలీ 12 బాల్స్ ఉన్నాయి, అవునా కదా? ఓకే, ఇఫ్ ఏ బాల్ ఈజ్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్, వీటిల్లో నుంచి ఒక బాల్ని తీశాడు. ఎస్ అవును, ఒక బాల్ని సెలెక్ట్ చేశాడు. సెలెక్షన్ అంటే ఏంటి? కాంబినేషన్. అరేంజ్మెంట్ అంటే పర్మిటేషన్, అవునా కదా? సో ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ ఎ బ్లాక్ ఆర్ ఎ రెడ్ బాల్, ఆర్ అంటున్నాడు, ఆర్ అంటే యూనియన్, అవునా కదా? సో ద ప్రాబబిలిటీ ఆఫ్ బ్లాక్ ఆర్ అంటే యూనియన్ ఆర్ రెడ్ వచ్చేటటువంటి ఛాన్స్ ఎంత? ఒక బాల్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి, అవునా కదా? సరే, ఇప్పుడు ఈ పర్టికులర్ దానిలో మనం ఎలా అబ్జర్వ్ చేయాలి అంటే, హియర్ మీరు ఎడిషన్ థీరం నేర్చుకుంటారు. ఇది పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్మాట్లో ఉంది. అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, అవునా కదా? సో పి ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ బ్లాక్, ప్రాబబిలిటీ ఆఫ్ బ్లాక్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ బ్లాక్ ఇంటర్సెక్షన్ రెడ్, అవునా కదా? సో ఇది చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ బ్లాక్ బాల్స్ చూడండి, టోటల్గా ఉన్న బాల్స్ ఎన్ని? 12 బాల్స్ ఉన్నాయి. దానిలో బ్లాక్ బాల్స్ ఎన్ని? 5 బ్లాక్ బాల్స్, కాబట్టి 5 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్స్ ఎన్ని? 3 ఉన్నాయి, అవునా కదా? టోటల్ 12 బాల్స్లో 3 రెడ్ బాల్స్, అంతే కదా? ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ అంటే 3/12, ప్రాబబిలిటీ ఆఫ్ బ్లాక్ అంటే 5/12. ఎస్ నో? మరి పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఆర్ అంటే ఏంటి? దిస్ ఈజ్ నథింగ్ బట్ 0. ఎందుకని 0? బికాస్ దీస్ టూ ఆర్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటే డిస్జాయింట్ ఈవెంట్స్. బికాస్ బ్లాక్ బాల్ ఒక బాల్నే మనం సెలెక్ట్ చేస్తున్నాము. బ్లాక్ బాల్ వచ్చిందంటే అది ఖచ్చితంగా రెడ్ కాదు, రెడ్ బాల్ వచ్చిందంటే అది ఖచ్చితంగా బ్లాక్ కాదు. ఒకటి వస్తే ఒకటి రాదు, ఒకటి రాకపోతే ఒకటి వస్తుంది, అంతే కదా? దట్ ఈస్ నథింగ్ బట్ డిస్జాయింట్ ఈవెంట్. డిస్జాయింట్ ఈవెంట్లో ఇంటర్సెక్షన్ వచ్చినప్పుడు దాని ప్రాబిలిటీ 0నే కదా. సో ఇది మనం ఏమడుగుతున్నాడు అన్న, ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ బ్లాక్ ఆర్ రెడ్ బాల్. బ్లాక్ బాల్ కానీ రెడ్ బాల్ కానీ వచ్చే ఛాన్స్ ఎంత? సో బ్లాక్ ఆర్ అంటే యూనియన్ ఆర్ యూనియన్ రెడ్. ఇది ఎడిషన్ థీరం కాబట్టి పి ఆఫ్ బ్లాక్ ప్లస్ పి ఆఫ్ రెడ్ మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఆర్, బ్లాక్ ఇంటర్సెక్షన్ రెడ్. సో బికాస్ దిస్ ఈస్ డిస్జాయింట్ ఈవెంట్, దిస్ వాల్యూ ఈజ్ 0. ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ బాల్స్ ఎంత? టోటల్ 12 బాల్స్లో 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రాబిలిటీ 5/12. రెడ్ బాల్స్ ఎంత? టోటల్ 12 బాల్స్లో 3 రెడ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి 3/12. దట్స్ ఇట్. సో 5 + 3 ఈజ్ నథింగ్ బట్ 8. 8/12 which results to 4 2s 8, 4 3s 12. 2/3 is the answer. Option D. అర్థమైందా? Such a beautiful question. Please note it. Next one. Okay friends, look at the next one. The probability of getting qualified in IIT-JEE and EAMCET by a student are respectively 1/5 and 3/5. అంటే IIT ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యేటటువంటి ప్రాబబిలిటీ 1/5, EAMCET ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యే ప్రాబబిలిటీ 3/5, రైట్? ఓకే, అలా అయితే the probability that a student makes for at least one of these tests, అంటే probability that a student qualified, okay, for at least one of these tests, కనీసం ఒకదానిలో క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఎంత అంటున్నాడు. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అట్లీస్ట్ 1 అంటున్నాడు. సి, ప్రాబబిలిటీలో అట్లీస్ట్ 1 అంటే అర్థం ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 1 కదా. ప్రాబబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 1 అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ నన్. అంటే టోటల్ ప్రాబబిలిటీ 1లోంచి అసలు క్వాలిఫై అవ్వని ప్రాబబిలిటీని తీసేయాలి. అర్థమైందా? 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ నన్ ఈజ్ ఈక్వల్స్ టు అట్లీస్ట్ 1. అంటే ఒకటి చూడండి, అట్లీస్ట్ 1 అంటే ఏంటి? ఇక్కడ మొత్తం 2 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అట్లీస్ట్ 1 అంటే ఎయిదర్ ఎంసెట్లోనే క్వాలిఫై అవ్వాలి, IIT-JEEలోనే క్వాలిఫై అవ్వాలి, లేదా రెండిట్లోనూ క్వాలిఫై అవ్వాలి, రైట్ ఆర్ నాట్? అలా కానీ రెండిట్లోనూ క్వాలిఫై అవ్వని ప్రాబబిలిటీ అనేది దానిలో ఉండదు. కాబట్టి టోటల్ ప్రాబబిలిటీలోంచి దాన్ని తీసేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 1, రైట్ ఆర్ నాట్? సరే, అంటే ఇక్కడ మొత్తం చూడండి నాన్న, IIT ఎగ్జామ్ ఉంది, EAMCET ఎగ్జామ్ ఉంది కదా. సో రెండిట్లోనూ క్వాలిఫై అవ్వక్కర్లేదు, మొత్తం 4 కండిషన్స్ వస్తాయి ఇక్కడ. లేదా IITలో క్వాలిఫై, EAMCETలో క్వాలిఫై అవ్వలేదు, IITలో క్వాలిఫై అవ్వలేదు కానీ EAMCETలో క్వాలిఫై అయ్యాడు, లేదా రెండిట్లోనూ క్వాలిఫై అవుతాడు. ఇదే కదా ఉండేటటువంటి 4 ఛాన్సెస్, అవునా కదా?
మనల్ని ఏమడుగుతున్నాడు, అట్లీస్ట్ ఒక టెస్ట్లో క్వాలిఫై అవ్వాలంట. అంటే ఒకటైనా పాస్ అవ్వచ్చు, లేదా 2 పాస్ అవ్వచ్చు. అట్లీస్ట్ 1 అంటే అర్థమైంది, కనీసం ఒకటి. అంటే ఇది అంటే టోటల్ ప్రాబబిలిటీ వచ్చేసి 1. దీనిలోంచి ఈ ప్రాబబిలిటీని తీసామనుకో, అప్పుడు వచ్చేది ఈ ప్రాబబిలిటీ అయినా, అవునా కదా? వాట్ ఆల్ వీ నీడ్ ఇస్ దిస్ ప్రాబబిలిటీ. సో టోటల్ ప్రాబబిలిటీలో నుంచి నన్ ప్రాబబిలిటీని తీసేస్తున్నాం, అంటే క్వాలిఫై అవ్వని ప్రాబబిలిటీని తీసేస్తున్నాం, రైట్? ఓకే, బాగానే ఉంది. సి ఇప్పుడు చూడండి, 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ నన్ కదా. సో అంటే ఐఐటీలో పాస్ అవ్వని ప్రాబబిలిటీ, ఎంసెట్లో కూడా పాస్ అవ్వని ప్రాబబిలిటీ, అవునా కదా? సో ఐఐటీలో పాస్ అయ్యే ప్రాబబిలిటీ 1/5, అవ్వని ప్రాబబిలిటీ ఎంత? 4/5 ఏనా? ఎస్ అవును, కాబట్టి 4/5, రైట్? ఇంటూ ఎంసెట్లో పాస్ అయ్యే ప్రాబబిలిటీ 3/5, పాస్ అవ్వని ప్రాబబిలిటీ 2/5, అంతే కదా, అవునా కదా? సో ఈక్వల్స్ టు 1 మైనస్ 4 2s ఎంత? 8 డివైడెడ్ బై 5 5 25. So 1 minus 8/25, that is nothing but 17/25 is the answer. This is nothing but at least ఒకటి, కనీసం ఒక ఎగ్జామ్ని పాస్ అయ్యేటటువంటి ప్రాబిలిటీ ఎంత అంటే 17/25, ఆప్షన్ బి. అర్థమైందా? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ దెన్. కాకపోతే ఏంటంటే ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, ఓకేనా? ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. వెరీ లాజికల్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ని చదివిన వెంటనే మనం ఆన్సర్ చెప్పేయచ్చు, అంత ఈజీ క్వశ్చన్. ఎప్పుడు చెప్తాం అలాగా అంటే క్వశ్చన్ మనకి కరెక్ట్గా అర్థం అవ్వాలి. ఏమంటున్నాడో వినండి. 1 die and a coin are simultaneously thrown, అంతే కదా? 1 die and a coin both unbiased are tossed simultaneously. టాస్డ్ మిస్ అయింది ఇక్కడ, are tossed simultaneously. ఓకే, ఒక డైని ఒక కాయిన్ని కూడా సైమల్టేనియస్గా టాస్ చేశాడు. ఇక్కడ అన్బయాస్డ్ అంటున్నాడు. అన్బయాస్డ్ అంటే, బయాస్డ్ అంటే ఫాల్స్ కాయిన్, అన్బయాస్డ్ అంటే ట్రూ కాయిన్, ఓకేనా? లేదా ట్రూ అంటే కరెక్ట్గా ఉన్నాయి నెంబర్స్, టెయిల్ హెడ్ కరెక్ట్గా ఉన్నాయన్నమాట, రైట్ ఆర్ నాట్? ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 5 ఆన్ ద టాప్ ఆఫ్ ద డై అండ్ టెయిల్ ఆన్ ద కాయిన్, రెండింటిని ఒకేసారి విసిరాడంట. అంటే ఒక చేత్తో డైని, మరొక చేత్తో కాయిన్ని ఒకేసారి విసిరాడు. అంటే కాయిన్ టాస్ చేశాడు, డైని రోల్ చేశాడు ఒకేసారి, ఎట్ ద సేమ్ టైం, సైమల్టేనియస్గా. అప్పుడు డై మీద 5 పడాలి, కాయిన్ మీద టెయిల్ పడాలి. అలా వచ్చేటటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటున్నాడు. సి ఫ్రెండ్స్, అడిగినటువంటి క్వశ్చన్ ఏ ఈవెంట్కి చెందినది, అది నా ఫస్ట్ క్వశ్చన్. ఉన్నవి 3 ఈవెంట్స్ అని మనం చెప్పుకుంటాం, డిపెండెంట్ ఈవెంట్, డిస్జాయింట్ ఈవెంట్, ఇండిపెండెంట్ ఈవెంట్ కదా. ఈ అడిగిన క్వశ్చన్ ఏ పర్టికులర్ ఈవెంట్కి చెందింది అంటే, దిస్ పర్టికులర్ ఈవెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఈవెంట్. అంటే ఇది ఎట్లా చెప్పారు సార్ మీరు అంటారు. నేను కాయిన్ని టాస్ చేస్తున్నాను, డైని రోల్ చేస్తున్నాను, ఎస్. సో కాయిన్ మీద టెయిల్ పడాలి అంటే ఖచ్చితంగా 6 పడితేనే నేను టెయిల్ పడతాను అని అంటుందా కాయిన్? అనదు. నేను 6 పడాలంటే ఇది ఖచ్చితంగా హెడ్ పడాలి అని అంటుందా? అనదు. బోత్ ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. ఇది ఏది పడినా దీనికి సంబంధం లేదు, ఇది ఏది పడినా దీనికి సంబంధం లేదు, ఎస్ ఓ నో? అందుకే ఈ పర్టికులర్ ఈవెంట్ని ఇండిపెండెంట్ ఈవెంట్ అన్నాం. బోత్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ శాంపుల్ స్పేస్ అండ్ బోత్ ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్, ఎస్ ఓ నో? కాబట్టి ఇండిపెండెంట్ ఈవెంట్ అనమాట. ఇక్కడ సపోజ్ గెట్టింగ్ డైని నేను ఏమంటానంటే, చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ డై మీద 5 పడాలి కదా, డై మీద 5 పడాలి, ఓకే. కాయిన్లో టెయిల్ పడాలి, ఇంటర్సెక్షన్ కాయిన్లో టెయిల్ పడాలి కదా. వాడు ఎందుకని ఇంటర్సెక్షన్ వేసాను ఇక్కడ? అండ్ అంటున్నాడు. అండ్ అంటే ఇంటర్సెక్షన్, ఆర్ అంటే యూనియన్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఆర్ అని ఇస్తే యూనియన్ చేయాలి, అండ్ అని ఇస్తే ఇంటర్సెక్షన్ చేయాలి. దిస్ ఇస్ ద లాజిక్, ఓకే. ఇప్పుడు ఇది ఏ ఈవెంట్ నానా? ఇండిపెండెంట్ ఈవెంట్. జనరల్గా పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఉందనుకోండి, ఇండిపెండెంట్ ఈవెంట్స్లో ఇండిపెండెంట్ ఈవెంట్ అన్నప్పుడు ఫార్ములా ఏంటి? సింపుల్గా పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి, 2 ఈవెంట్స్ని మల్టిప్లై చేస్తాం. అలాగే దీన్ని కూడా ఏం చేయాలి? ఇప్పుడు మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో పి ఆఫ్ D5 ఇంటూ పి ఆఫ్ సిటీ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ డై మీద 5 పడే ప్రాబబిలిటీ ఇంటూ టైల్, కాయిన్ మీద టైల్ వచ్చేటటువంటి ప్రాబబిలిటీ, ఎస్ ఓ నో? సో డై మీద 5 పడేటటువంటి ప్రాబబిలిటీ ఎంత? 1/6, అవునా కదా? 6 ఉంటాయి ఈవెంట్స్, 5 పడేది ఒకే ఒకటి, కాబట్టి 5 రూపాయలు పట్టుకొని ఒకటే, కాబట్టి 1/6. టైల్ పడే కాయిన్ మీద టైల్ పడే ప్రాబబిలిటీ ఎంత? 1/2, అవునా కదా? హెడ్ టైల్ మీద టైల్ ఒకటి పడుతుంది. సో 1/6 ఇంటూ 1/12 ఈజ్ నథింగ్ బట్ 1/12. విచ్ ఆప్షన్? ఆప్షన్ డి. అర్థమైందా? ఓన్లీ ద థింగ్ ఈస్, అడిగిన క్వశ్చన్ ఏ టైప్ ఆఫ్ ఈవెంట్కి చెందింది అనేది మీరు గుర్తించాలి. ఆ ఈవెంట్ యొక్క ఫార్ములా ఏంటో తెలుసుకుని దాన్ని మీరు అప్లై చేస్తే సరిపోతుంది. అర్థమైందా? వెరీ లాజికల్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ ఇట్. లెట్ us see the next. Okay friends, let us see another question. Very very logical question. Random variable నుంచి అడిగిన క్వశ్చన్ ఇది. See, in a binomial distribution the probability of getting success is 1/4
అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ 3, దెన్ ఇట్స్ మీన్ ఈజ్ అంటున్నాడు. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని మెన్షన్ చేశాడు. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ ఫార్ములా ఎంత? మీన్ ఫార్ములా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఈక్వల్స్ టు ఎన్పి కదా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో. వేరియన్స్ ఫార్ములా ఎంత బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో? ఎన్పిక్యూ, అవునా కదా. అదే పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్లో అయితే రెండింటికి లాంబ్డానే ఆన్సర్. ఎస్ ఆర్ నో, రైట్. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సక్సెస్, సో పీ వాల్యూ ఇచ్చాడు. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సక్సెస్ అంటే పిఏ కదా, ఇట్స్ 1/4. మనకు ఆల్రెడీ తెలుసు పీ ప్లస్ క్యూ ఈజ్ నథింగ్ బట్ 1 అని, అంటే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఈక్వల్స్ టు 1. కాబట్టి క్యూ వాల్యూ ఎంత? ఖచ్చితంగా 3/4 అవుతుంది, అవునా, రైట్. సో ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ అంటున్నాడు. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ నథింగ్ బట్ రూట్ ఓవర్ వేరియన్స్, అవునా కదా. కాబట్టి రూట్ ఆఫ్ ఎన్పిక్యూ ఎంత ఇచ్చాడు? స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ 3 అని ఇచ్చాడు. కాబట్టి రూట్ ఎన్పిక్యూ ఈక్వల్స్ టు 3 ఇంప్లైస్ ఎన్పిక్యూ ఈక్వల్స్ టు 9, అవునా. సో ఇక్కడ నాకు ఏదైనా వాల్యూ తెలుసా? పీక్యూ వాల్యూస్ తెలుసు, 1/4 అండ్ 3/4 అని. కాబట్టి n ఇంటూ 1/4 ఇంటూ 3/4 ఈక్వల్స్ టు 9, రైట్. 3 3s 9 హియర్, 4 4 16, 16 అటు వెళ్ళిపోతే n ఈక్వల్స్ టు 3 ఇంటూ 16, n ఈక్వల్స్ టు 48, 16 3s 48, అవునా కదా. సో ఇప్పుడు n వాల్యూ కూడా నాకు తెలిసిపోయింది. నాకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? మీన్ వాల్యూ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x, దట్ ఈస్ నథింగ్ బట్ మీన్ న్యూ ఈక్వల్స్ టు n ఇంటూ p, అవునా కదా. న్యూతోని రిప్రజెంట్ చేస్తాం కదా మీన్ని, రైట్. సో n వాల్యూ ఈజ్ 48 అండ్ p వాల్యూ ఈజ్ 1/4, రైట్. 4 12s 48. సో మీన్ వాల్యూ ఎంత? మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 12. విచ్ ఆప్షన్? ఆప్షన్ ఏ. ఓన్లీ ద థింగ్ ఈస్ మీరు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మీను ఫార్ములా, వేరియన్స్ ఫార్ములా, అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎప్పుడు కూడా రూట్ ఓవర్ వేరియన్స్, అర్థమైందా. ఈ వీటి మీద కంపల్సరీగా బిట్ వస్తుంది. ఏదర్ పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ మీద కానీ కంపల్సరీగా 2 డిస్ట్రిబ్యూషన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. లేదంటే డైరెక్ట్గా మీ ఒక టేబులర్ ఫామ్ ఇచ్చేసి మీను వేరియన్స్ని అడుగుతాడు. ఈ ఫార్ములాస్ని, ఈ ప్రాబ్లమ్స్ని గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా క్వశ్చన్ పేపర్లో 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి, అర్థమైందా, ర్యాండమ్ వేరియబుల్ నుంచి. ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. ఇది పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ మీద మరొక క్వశ్చన్. ప్రతి ఇయర్ పేపర్లో కంపల్సరీగా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీద, పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ మీద కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. సరే, లిజన్. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 1/2, ఓకే, దెన్ ద రేషియో ఆఫ్ p ఆఫ్ x ఈక్వల్స్ టు 3 టు p ఆఫ్ x ఈక్వల్స్ టు 2. జనరల్గా అసలు పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్లో ఫార్ములా ఏంటి? p ఆఫ్ క్యాపిటల్ x ఈక్వల్ టు స్మాల్ ఎక్స్కి అంటే e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ x బై x ఫ్యాక్టోరియల్. ఇదే కదా ఫార్ములా. ఇది ఒక్క ఫార్ములా వస్తే చాలా నన్ను గుర్తుపెట్టేసుకోండి. e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ x బై x ఫ్యాక్టోరియల్. మరి మీన్ వేరియన్స్ ఫార్ములా ఎంత పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్లో? విచ్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా, దట్స్ ఆల్, రైట్. సో ఇప్పుడు p ఆఫ్ x ఈక్వల్స్ టు 3 ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత ఈ రెండింటికి రేషియో చేద్దాం. సరే ఫైన్, ఇక్కడే చేసేద్దాం. p ఆఫ్ x ఈక్వల్ టు 3 డివైడెడ్ బై p ఆఫ్ x ఈక్వల్ టు 2 అడుగుతున్నాడు. సో స్మాల్ x ప్లేస్లో 3ను 2ను సబ్స్టిట్యూట్ చేయాలి, రైట్. సో e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ x అంటే లాంబ్డా క్యూబ్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. తర్వాత e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ స్క్వేర్ లాంబ్డా పవర్ 2 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్, అంతేనా. e పవర్ మైనస్ లాంబ్డా క్యాన్సిల్. సో లాంబ్డా క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 బై లాంబ్డా స్క్వేర్. 2 3s are 6, లాంబ్డా వస్తుంది ఇక్కడ. సో లాంబ్డా బై 3 ఉంది, అవునా కదా. వాడు ఏమంటున్నాడు? మీన్ ఆఫ్ ద పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 1/2. వాట్ ఈస్ ద మీన్? మీన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x వాల్యూ ఎంత? మీన్ ఫార్ములా లాంబ్డా, పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్, దీని వాల్యూ 1/2 ఇచ్చాడు. అంటే లాంబ్డా ఈక్వల్స్ టు 1/2, ఎస్ ఓ నో. సో లాంబ్డా ప్లేస్లో 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 డివైడెడ్ బై 3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/6. అంటే వాడు రేషియోలో అడుగుతున్నాడు కాబట్టి 1:6, రైట్. ఆప్షన్ సి, ఓకేనా. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. డోంట్ ఫర్గెట్ దట్ ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీన్ ఫార్ములా ఎంతో వేరియన్స్ ఫార్ములా కూడా అంతే, అవునా కదా, పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్లో, రైట్. ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మోడల్లోనే కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. కొంచెం ట్రికీగా ఉంది ఇది, లిజన్ కేర్ఫుల్లీ. ఏ ర్యాండమ్ వేరియబుల్ x టేక్స్ ద వాల్యూస్ 0 1 and 2. సో ఇప్పుడు ర్యాండమ్ వేరియబుల్ వాల్యూస్ అంతా 0 1 2 3 వాల్యూస్. If p of x equals to 1 equals to p of x equals to 2 and p of x equal to 0 is 0.4, the mean of the random variable x is మీన్ అడుగుతున్నాడు. మీన్ ఫార్ములా ఏంటి? జనరల్గా NPQ, కానీ అది బైనామియల్ వేరియేట్లో. అదే పాయిజాన్ వేరియేట్లో అయితే లాంబ్డా, రైట్. కానీ ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్కి అడుగుతున్నాడు కాబట్టి ముందు మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వేసుకోవాలి. సో లిజన్ కేర్ఫుల్లీ, మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వేసుకుందాము. x ఈక్వల్ టు xi కదా ఇక్కడ ఉండేది. ఇక్కడేమో ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ర్యాండమ్ వేరియబుల్ x ఈక్వల్ టు xi, అవునా. సరే,
ఎన్ని వాల్యూస్ని అసైన్ చేశాడు ర్యాండమ్ వేరియబుల్కి అంటే 0, 1, 2 ఈ మూడింటిని అసైన్ చేశాడు 0, 1, 2 కదా. ఈ x ఈక్వల్ టు 0 అన్నప్పుడు ప్రాబబిలిటీ ఎంత ఇచ్చాడు 0.4. ప్రాబబిలిటీ 0.4 వెన్ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ అసైన్ టు 0. అయితే ర్యాండమ్ వేరియబుల్ని 1కి 2కి అసైన్ చేస్తున్నప్పుడు ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయన్నాడు కానీ వాల్యూ ఇవ్వలేదు. ఇదంతో ఇది అంతే అన్నాడు, అవునా కదా. కాబట్టి దాన్ని నేను కే అనుకుంటాను. ఇదంతో ఇది అంతే కదా కే. నాకు ఒక విషయం తెలుసు, సమ్ ఆఫ్ ఆల్ ద ప్రాబబిలిటీస్ ఎంత 1 కదా. కాబట్టి 0.4 ప్లస్ కే ఎంత, దట్ ఈస్ నథింగ్ బట్ 1. సో 0.4 ప్లస్ 2k ఈక్వల్స్ టు 1. 2k ఈక్వల్ టు 1 మైనస్ 0.4 దట్ ఈస్ నథింగ్ బట్ 0.6 రైట్. సో కే వాల్యూ ఎంత, ఇట్స్ నథింగ్ బట్ 0.3. అంటే ఇది 0.3, ఇది కూడా 0.3, అవునా కదా. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, మీన్ వాల్యూ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మీన్? మీన్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్, అవునా కదా. సో 0 ఇంటూ 0.4 ప్లస్ 1 ఇంటూ 0.3 ప్లస్ 2 ఇంటూ 0.3 కదా మీన్ ఫార్ములా. అదే వేరియన్స్ అడిగితే దీన్ని స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేయాలి, దీన్ని స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేయాలి, దీన్ని స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేయాలి, టోటల్ని యాడ్ చేయాలి. అది వేరియన్స్లో. మీన్ అంటే సింపుల్గా మల్టిప్లై చేసి యాడ్ చేస్తే సరిపోతుంది. సో 0 ఇంటూ 0.4 ఈజ్ 0 ప్లస్ 1 ఇంటూ 0.3 ఈజ్ 0.3 ప్లస్ 2 into 0.3 is 0.6. So total 0.9. So what is the value of mean? 0.9. అర్థమైందా? సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇట్లా అడిగినప్పుడు మాత్రం వాల్యూస్ ఇచ్చా అంటే ర్యాండమ్ వేరియబుల్ ఏ వాటికి అసైన్ చేశాడు అన్న వాల్యూస్ ఇచ్చినప్పుడు మాత్రం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వేసుకోండి, ఆ తర్వాత మీన్ కట్టండి. అదే వేరియన్స్ అడిగితే మాత్రం స్క్వేర్ చేసి ప్రొడక్ట్ చేసి యాడ్ చేస్తాం అన్నిటిని. రైట్ ఆర్ నాట్? So I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. See you. Bye bye.